సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మరోసారి ప్రోటోకాల్ రగడ బగ్గుమంది. మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో మరోసారి రెండు పార్టీల నాయకులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి, చేగుంట మండలాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేదిక ముందు వరుసలో ఉండవద్దని మంత్రికి విన్నవించారు. అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శించి ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించడం పై అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్పందించిన మంత్రి కొండ సురేఖ గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టి ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు నిర్వహించిన సంగతి అందరికీ తెలుసునేనని, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముందు వరుసలో కాకుండా వెనకాల కూర్చోవడం జరిగిందని, ఇలా ప్రతిదాన్ని సైతం రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యేకు సూచించారు. ఒక్కసారిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య హోరాహోరీ నినాదాలతో అక్కడి ప్రాంగణం దద్దరిల్లింది. అనంతరం మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కొన్ని చిల్లర మాటలు చిల్లర పనులు చేయకుండా విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్ గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ వాళ్ళని గౌరవంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అదే పాటించాలి. మరి అది విజ్ఞతకే వదిలేస్తున్నాము. మరి చిల్లర బుల్లర రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞతకు మంత్రి గారి మీద చాలా గౌరవము, చాలా రెస్పెక్ట్. ఆమె ఎప్పుడు కూడా చిన్న చూడలేదు. ఏ ప్రోగ్రామ్కి వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాం. ఒక ఆడబిడ్డగా, ఒక మంత్రిగా అన్ని విధాలుగా గౌరవించుకున్నాం. అదే తరహాల భవిష్యత్తులో కూడా మరి మేము చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తున్నాం. అదే విషయం ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు. అందరం కూడా ప్రజాప్రతినిధులం కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే బాగుంటుంది. అధికారులు, ఆర్టీఓలు, పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండొచ్చు, మళ్ళీ అధికారంలో ఉండొచ్చు. దానికి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ కూడా ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి మరి కొన్నింటిని చిల్లర బుల్లలుగా చేయకుండా మరి అధికారులు ఎవరైతే ప్రోటోకాల్ ఉంటుందో వాళ్ళే వేదిక మీద ఉంటే గౌరవంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి లబ్ధిదారులకు ఇప్పుడు చెట్టు పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు మరీ రాజకీయం చేస్తే కూడా బాగోదు. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళారు. నేను వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. వెనుక మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 100% ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేలు పక్కకు పెట్టి ఇన్ఛార్జ్